దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. దావీదు మహారాజు అయిపోయాడు. అతని యొక్క శ్రమలన్నీ కూడా పోయినాయి. అతని యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి. ఎన్నో సంవత్సరాల అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, ఏడ్చాడు, తన సైన్యముతో దుఃఖపడుతూ ఉన్నాడు. ఏ రోజు నేను ఇంటికి వెళ్తాను, ఎప్పుడు నా కుటుంబస్తుల దగ్గరికి వెళ్తాను, ఇదే చింత, ఇదే బాధతో దావీదు బ్రతుకుతా ఉన్నాడు. ఒకవైపు నుంచి సౌలు తన సైన్యంతో ఎక్కడికి వెళ్తే అక్కడ తరుముకొని వస్తా ఉన్నాడు. తనకి దాక్కోవడానికి కూడా స్థలము కరువైపోయేది. ఒక్కొక్క పరిస్థితిలో తన జీవితము ప్రతిరోజు బ్రతుకుతానా లేదా, బ్రతుకుతానా చచ్చిపోతానా అనేటువంటి కఠినమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు అతన్ని విడిపించి, అతన్ని సమస్త విధమైనటువంటి శ్రమల నుంచి అతన్ని తప్పించి ఒక గొప్ప విజయమును అతనికి ఇచ్చాడు. ఏంటంటే అతని శత్రువులందరూ కూడా చచ్చిపోయారు. సౌలు రాజు చచ్చిపోయాడు, అతని కుటుంబస్తులు చచ్చిపోయారు. ఎవరు కూడా దావీదుకి మరి వ్యతిరేకంగా నిలబడేవారు అందరూ కూడా కూలిపోయారు. దావీదు ఒక్కడే నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని ప్రార్థన పైకి వెళ్ళిపోయిందండి. అతని ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. దావీదు కొన్ని కీర్తనలు అంటాడు, అయ్యా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకు నువ్వు నా వైపు చూడట్లేదు, ఒకసారి తిరుగు నా వైపు, ఒకసారి నీ ముఖమును త్రిప్పు. ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు విడిచాడో అవన్నీ కూడా ఏమండి ఈరోజు రానే వచ్చింది. అవన్నీ కూడా కన్నీరంతటినీ కూడా దేవుడు సంతోషముగా మార్చేశాడు, ఆనందముగా మార్చేశాడు. పట్టాభిషేకం చేసేశారు. దావీదు ఒక గొర్రెలు మేపుకునే ఒక సామాన్యమైన కుటుంబమునకు చెందినటువంటి ఒక వ్యక్తి మహారాజు అయిపోయాడు. హల్లెలూయా. దానిని అడ్డుకుందాం, ఇది జరగకుండా చేద్దాం అని వచ్చిన అనేక మంది మట్టిలో కలిసిపోయారు. ఏ ఒక్కరు కూడా దావీదు ఎదురుగా లేరు. గొప్ప విజయాన్ని దేవుడు దావీదునకు అనుగ్రహించాడు. చాలాసార్లు దావీదు అంటా ఉంటాడు, నాకెవరు లేరు ప్రభువా, నాకెందుకయ్యా, నీ పక్షాన్నే కదా నిలబడ్డాను. అసలు దావీదు జీవితం కొన్నిసార్లు ఆలోచించినప్పుడు చాలా జాలేస్తూ ఉంటుంది, దయనీయంగా ఉంటుంది. పాపం దేవుని కోసం నిలబడ్డాడు. ఎవ్వరు నిలబడని టైంలో ఏమండి గొలియాత్ దగ్గర ఎవ్వరు నిలబడలేదు. అందరూ ఎవరి గృహాల్లో వాళ్ళు ఉన్నారు ప్రాణభయంతో. వెళ్తే చంపేస్తారు మమ్మల్ని అని చెప్పి ఫిలిస్తీన్లు హేళన చేస్తా ఉన్నా, ఫిలిస్తీన్లు నవ్వుతూ ఉన్నా, ఎక్కిరిస్తా ఉన్నా, అందరూ ముసుగేసుకొని లోపల కూర్చొని ఉంటే ఒక్క దావీదు దేవుని కోసం నిలబడి, దేవుని పక్షాన్ని నిలబడి, ఒక సాధనంగా ధైర్యంగా దేవుని కోసం నిలబడితే దేవుడు దావీదును వాడుకున్నాడు. దేవుడు దావీదు ద్వారా విజయమును వారికి అనుగ్రహించాడు. దావీదు చేసిన తప్పేమీ లేదండి, దావీదు చేసిన తప్పేమీ లేదు. దేవుని కోసం నిలబడ్డాడు. ఆ రోజు నుంచి శ్రమలు విస్తరించాయి, అధికమైపోయినాయి శ్రమలు. అన్నిన్ని శ్రమలు కాదు. కొన్నిసార్లు మరి పిచ్చోడ్లాగా వేషం వేయాల్సిన అవసరం వచ్చింది ప్రాణాలు కాపాడుకోవడానికి. అడుగుమండి, ఎక్కడెక్కడో బ్రతకాల్సిన అవసరం వచ్చింది, ఎక్కడెక్కడో ఈ గృహంలో బ్రతకాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే దేవుని కోసం కొన్నిసార్లు ఓర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. దావీదు ఓర్చుకున్నాడు. అలాంటి సమయాల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదండి. సంతోషంలోనే కాదు, దావీదు దుఃఖ సమయాల్లో కూడా, కష్ట సమయాల్లో కూడా నిలకడైనటువంటి స్థిరమైన విశ్వాసమును దేవుని ఎదుట కనపరచగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా అందుకే కావచ్చు దావీదుకు దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో, ఆ సింహాసనము నీది అని, ఎప్పుడో 12 ఏళ్ల బాలుడుగా ఉన్న బాలుడిని సమూయేలు తైలము పోసి అభిషేకించిన ఆ వాగ్దానము ఈరోజు నెరవేరింది. ఈరోజు ఆ వాగ్దానం నెరవేరింది. చాలా సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానం నెరవేరడానికి. 12 సంవత్సరాలకైతే తైలం పోసి అభిషేకించారు, కానీ అది నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అది చాలా కఠినమైన మార్గం కూడా, సులువైన మార్గం కాదు అది.
చావో బతుకో అలాంటి కఠినమైన పరిస్థితిలో కూడా ఎడతగని విశ్వాసం, నిలకడైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడే. కష్టం వచ్చిందా? దేవుడే. శత్రువులు వస్తున్నారా? దేవుడే. ఇబ్బంది వస్తుందా? దేవుడే. కనుకనే దేవుడు అతన్ని ఆశీర్వదించి అతనిని రాజుగా చేశాడు. హల్లెలూయా. తర్వాత వారు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే మందసాన్ని తీసుకురావాలనుకున్నారు. మందసాన్ని తీసుకురావాలన్నప్పుడు చక్కగా వారందరూ కూడా చక్కగా వెళ్ళి చెక్కలవి తెచ్చి ఒక కొత్త బండిని తయారు చేశారు. కొత్త బండి మీద మరి ఎద్దులు కట్టి మరి చక్కగా మందసాన్ని పెట్టి మరి చక్కగా దాన్ని తోలుకుంటూ వస్తా ఉన్నారు. పాటలు పాడుకుంటూ ఆనందంతో సంతోషం తీసుకొని వస్తా ఉన్నారు. మరి దావీదుకి చాలా సంతోషంగా ఉంది. ఆ మందసాన్ని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి, నా ఇంట్లో పెట్టుకోవాలి మందసాన్ని, విలువైనది, దేవుని సన్నిధి నాతోనే ఎప్పుడు ఉండాలి అని చెప్పి ఆ మందసాన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకోని తీసుకెళ్తా ఉన్న దారిలో ఈ ఎద్దులు ఏం చేసినాయి అంటే కొద్దిగా ఎక్కడో కాలు జారి ఆ మందసం పడిపోయినాయి. ఎద్దులు పడిపోతే ఆ మందసం కింద జారిపోతుంది. వెనక్కి పడిపోతుంటే ఉజ్జా అనేటటువంటి ఒక వ్యక్తి ఆ మందసాన్ని పడిపోతుంది కదా అని సహకరించడానికి పట్టుకున్నాడు అనమాట. ఇలా చేయి పెట్టగానే వెంటనే పైనుంచి ఒక మెరుపులాగా వచ్చి ఒకేసారి అతన్ని మొత్తింది. అక్కడికక్కడే చచ్చిపోయాడు. దావీదు ఎప్పుడైతే చూశాడో దావీదుకి భయం వేసేసింది. అమ్మో ఏంటిది, ఇంత ఘోరం ఏంటి, ఇలా చచ్చిపోయాడేంటి చెప్పి భయం వేసేసింది. ఒకేసారి ఇంకా మందసాన్ని అక్కడే ఒక ఇంట్లో పెట్టేశాడు అన్నమాట. ఎవరి ఇల్లు ఉండదు, ఒబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. ఆ ఇంట్లో ఉంచేశాడు. ఎందుకంటే భయం వేసింది అనమాట. దేవుని సన్నిధిని చూడగానే ఇంకా దుఃఖపడ్డాడు. ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా చనిపోయాడు, ఏం అర్థం కాలా. ఎందుకంటే చూసుకుంటున్నాడు. అప్పటి వరకు అంత తెలియదు. మందసం విలువైంది, మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి వస్తుంది, యాజకులు మాత్రమే దాన్ని తాకాలి అని తెలుసు. కానీ మందసం గురించి అంతగా ఏం తెలియక అమ్మో దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి నేనని చెప్పి భయం పట్టుకుంది దావీదుకి. వెంటనే అక్కడ ఒబేదెదోము అనే ఒక వ్యక్తి ఉంటే ఆ ఇంట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక 3 నెలలు ఆ ఇంట్లో ఉందట. ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడిందట. ఆశీర్వదించబడుతున్నాడంటే ఒబేదెదోము ఇల్లు దీవెనకరంగా కనబడతా ఉంది. దావీదు బయట నుంచి వస్తా ఉన్నాడు. ఏం జరుగుతుంది? ఒబేదెదోము ఇల్లు ఆశీర్వాదాలు ఏవేవైతే జరుగుతున్నాయో ఆ కుటుంబంలో ఆ కార్యాలని చూస్తున్నాడు అనమాట. ఒక్కొక్క కార్యమును చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడతా ఉంటదంటే 11వ వచనం చూడండి. యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను, దేవుని మందసం ఉండటం వలన అతని కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చాను. హల్లెలూయా. దావీదుకి తెలిసిపోయింది. ఏం అర్థమైందంటే మందసంలో శక్తి ఉంది. మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆ మందసము నా దగ్గర ఉండాలి, ఆ మందసము నాతో ఉండాలని చెప్పి ఆ తెల్లవారే ఎప్పుడైతే చూశాడో ఆ తెల్లవారి ఆ మందసాన్ని తీసుకొని రావడానికి బయలుదేరాడు అన్నమాట. ఉత్సాహంతో సంతోషముతో నేను తీసుకొస్తాను ఆ మందసాన్ని, నేను తీసుకొని నా ఇంట్లో పెట్టుకుంటానని చెప్పి బయలుదేరాడు వెళ్ళడానికి. దావీదుకి దేవుని సన్నిధి అంటే అంత ఆశ. రాజుగారు అయిపోయారు కదా, ఇంకా అతనికి ఏంటండి కావాలి? రాజు అయిపోయాడు, పట్టాభిషేకం అయిపోయింది, రాజు అయిపోయాడు, అతని స్థితి బాగుంది. అయినప్పటికీ దేవునిని మాత్రం ఏ మూల కూడా వదులుకోవడానికి, దేవుని సన్నిధిని మాత్రం ఎక్కడా కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని సన్నిధి నాతోనే ఉండాలి, ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. దేవుని సన్నిధిని నేను నిరంతరము కలిగి ఉండాలి, ఎందుకంటే అది విలువైనది. దేవుని సన్నిధి నాకు కావాలి. దావీదు ఎందుకు అతి ప్రియమైన వాడయ్యాడంటే దావీదుకి
దేవుడు దావీదుని ఎంత ప్రేమించాడో దావీదు కూడా దేవుణ్ణి అంత అధికముగా ప్రేమించాడండి. హల్లెలూయా. వెంటనే బయలుదేరాడు. ఏమండి, వెంటనే బయలుదేరి, బాబు నాయన అర్జెంటుగా ఈ మందసం మా ఇంటి దగ్గరకు రావాలి, అర్జెంటుగా రావాలి రండి అని చెప్పి కుర్రోళ్ళందరినీ పోగేసుకొని మరి తీసుకొని వెళ్తున్నారంట. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది, చూద్దాం.